దిత్వా తుఫాన్ తమిళనాడు ఉత్తర ప్రాంతంలో చేరుకుంది. దిత్వా తుఫాన్ దాదాపుగా చెన్నైకి దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరానికి వచ్చింది. దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దిత్వా తుఫాన్ వస్తుంది. అయితే శ్రీలంకలో ఇది విధ్వంసాన్ని సృష్టించింది. శ్రీలంకలో ఏర్పడిన ఈ దిత్వా తుఫాన్ శ్రీలంకలో విధ్వంసాన్ని సృష్టించిన అనంతరం ఇటువైపుగా పయనిస్తుంది. ఈ పయనిస్తున్న నేపథ్యంలో దక్షిణ తమిళనాడు కావడం వల్ల, దక్షిణ తమిళనాడుకు నెల్లూరు ఆనుకొని ఉండడం వల్ల నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, గుంటూరు జిల్లాల వరకు అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఈ అలర్ట్ నేపథ్యంలో మా ఛానల్ 9 ప్రతినిధి ప్రేమ్ వివరాలు అందిస్తారు. చెప్పండి ప్రేమ్, ఎలాంటి అప్రమత్తమైన చర్యలు తీసుకున్నారు? దిత్వా తుఫాన్ పరిస్థితి ఏమిటి? నెల్లూరులో దిత్వా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నైరుతి బంగాళాఖాతం ఆనుకొని శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతుందని చెప్పేసి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ తుఫాన్ ప్రస్తుతం పుదుచ్చేరికి 280 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ చెన్నైకి అతి సమీపాన చేరుకుందని చెప్పేసి అంచనా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈరోజు రాత్రి వరకు మరో 60 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉందని, తీరానికి సమాంతరంగా కదులుతూ తన ప్రభావాన్ని తీర ప్రాంతాలతో పాటు లోనాటి జిల్లాలపై కూడా చూపిస్తుందని చెప్పేసి అధికారులు వెల్లడించారు. 3 రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 2 రోజుల వరకు ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం లేదని, తీరంలోకి ప్రవేశించక ముందే ఇది క్రమంగా బలహీనపడే అవకాశం కూడా ఉందని చెప్పి స్పష్టంగా తెలుపుతుంది. రేపు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా తుఫాను సన్నిహితమయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకి అధికారులు ఇప్పుడు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా ఈరోజు చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక మనం నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే తుఫాన్ ప్రభావం, గాలి వేగం పెరిగే అవకాశం ఉంది. మబ్బులతో కమ్ముకుపోవడం, ఉదయం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరుకి ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మనం ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలం, కొడవలూరు, ఇందుకూరుపేట, కావలి తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తుఫాను ప్రభావంతో మత్స్యకారులు స్పష్టమైన హెచ్చరికలు అధికారులు ఇప్పటికే జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని చెప్పేసి అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది. రాబోయే 3 రోజుల్లో సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఏ పరిస్థితిలోనూ వేటకు వెళ్లకూడదని చెప్పేసి మత్స్యకారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో మత్స్యకారులు పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి తరలిస్తున్నారు. నెల్లూరులో రైతులకు కూడా అధికారులు ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు పట్టణంలో కూడా జాగ్రత్తలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. వర్షాలు ఎక్కువగా కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండడంతో మున్సిపల్ అధికారులు కూడా ఫీల్డ్లోకి దిగడం జరిగింది. డ్రైనేజ్ లైన్లు పరిశుభ్రత, నీరు వెళ్లే మార్గాలు పరిశీలన జరుపుతా ఉన్నారు అధికారులు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక అధికారి యువరాజ్తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో మంత్రి పొంగూరు నారాయణ నగరంలో సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆయన పరిశీలించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ప్రజలకు ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖ కూడా రాత్రే బృందాలను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మనకి నెల్లూరులో ఉంది. ప్రమాదకర పరిస్థితులు వెంటనే స్పందించేందుకు కంట్రోల్ రూమ్ కూడా యాక్టివ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వరుస తుఫాన్ల ప్రభావంగా వాతావరణం అనూహ్యంగా మారడం కారణంగా ప్రజల్లో కొంత గందరగోళం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు, పాత ఇళ్లలో ఉన్నవారు ముందుగానే అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తుఫాన్ దిత్వా ప్రభావం నెల్లూరులో స్పష్టంగా కనిపిస్తుంది. గాలి వేగం పెరగడం, ఉదయం నుంచి వానలు పడడం, రాత్రి వాతావరణం మరింత భారంగా మారింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇది ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ యోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.